సంగీత విశారద పాఠ్య ప్రణాళిక యందు ప్రథమ సంవత్సరంలో లక్షణ విభాగము మొదటి చాప్టర్. నాదము అనగా ఏమిటి? నాద శబ్దమందున నకారం ప్రాణమనియు దకారం అగ్ని అనియు సంజ్ఞ చేస్తాం. ఈ రెంటి సమాగమమే నాదమని వ్యవహారం. నాదములో మళ్ళీ ఆహతము అనాహతము అని రెండు విధములున్నవి. మనుష్యత్యముచే అంటే మనము ప్రయత్నం చేసి నాదాన్ని వెలువడించుటను ఆహతం అంటారు. మన ప్రయత్నంచే వెడలు నాదమే ఆహతం. ప్రస్తుతం ప్రపంచమున సంగీత శాస్త్రము ఆహత రూపముననే భాషించుచున్నది. ఇట్టి నాదంలో మళ్ళీ 6 విధములున్నవి. శరీరజ అంటే మానవ కంఠము నుండి ధ్వనించినది, మనం పాడతాం కదా, అది శరీరజ. నఖజ అంటే గోళ్ళు ఇతర పరికరములు వాడుకొని మీటుట వలన ధ్వనించినది ఇంకొక విధం. ధనుజ అంటే విల్లుచే ప్రేరేపించబడు నాదము. చర్మజ అంటే చర్మం నుండి తట్టుట కొట్టుటచే ఏర్పడు ధ్వని. వాయుజ అంటే వాయునాళమందు గాలిని పూరించగా వెలువడు ధ్వని. లోహజ లోహములందు ప్రేరణ చేయుట వలన వచ్చు ధ్వని.